హలో ఆల్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అంటే భక్తి, శుభం, సీతారాముల కళ్యాణ మహోత్సవం. ఈరోజు చేసుకునే ప్రత్యేకమైన పెసరపప్పు చలిమిడి పానకం పెట్టడం వెనుక చాలా లోతైన అర్థం ఉంది. ఈ పానకం ఎందుకు పెడతారంటే, ఇప్పుడు వచ్చేది వేసవికాలం కదా, మన శరీరానికి చల్లదనం ఇచ్చి ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది. మరియు ఈ ప్రసాదాలలో ఉండే బెల్లం, మిరియాలు, యాలకులు శరీరానికి శక్తిని, జీర్ణశక్తిని, మనసుకి ప్రశాంతతని ఇస్తాయి. ఈ చలిమిడి అంటే సీతమ్మ వారికి చాలా ఇష్టమంట. ఈరోజు పానకం పంచితే పాప విమోచనం జరుగుతుందని నమ్మకం. పెసరపప్పు నైవేద్యం పెట్టడం వల్ల మన శరీరంలో ఉండే దోషాలు తగ్గుతాయి. శ్రీరామనవమి రోజున ఉపవాసం చేసి ఆ ప్రసాదం తీసుకుంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. సీతారాముల కళ్యాణం చూడడం వల్ల 100 యజ్ఞాల ఫలం పొందినంత పుణ్యం అని అంటారు. నా ఉద్దేశంలో ఈ 3 అంటే పానకం, పెసరపప్పు, చలిమిడి కలిపి మన శరీరాన్ని, మనస్సుని, ఆత్మని బ్యాలెన్స్ చేయడానికి ఒక సింబల్గా అని అనుకుంటాను. అయితే ఇవి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా పెసరపప్పును తీసుకొని 3-4 టైమ్స్ బాగా కడుక్కొని ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న పెసరపప్పు తీసుకొని అందులో ఉన్న నీరంతా ఉంపేసి ఆ పెసరపప్పుని ఒక బౌల్లోకి తీసుకొని పచ్చి కొబ్బరి తురుము వేసి కలుపుకొని మనం ప్రసాదంగా పెట్టే గిన్నెలోకి ఆ వడపప్పుని అందులో వేసి దానిపైన సోంపు వేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వడపప్పు తయారైనట్టే. ఇప్పుడు మనం చలిమిడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను నానబెట్టుకున్న బియ్యం పౌడర్ చేసుకున్నాను. 1 కప్పు బియ్యం పిండికి 1/2 కప్పు బెల్లం వేసుకొని అందులోకి కొంచెం సోంపు, 2-3 యాలకులు కూడా వేసి మిక్స్ పట్టుకోవాలి. ఇక్కడ నేను నానబెట్టుకున్న బియ్యంతో బియ్యం పౌడర్ చేసుకున్నా కాబట్టి వాటర్ వేయలేదు. ఒకవేళ మీరు ప్యాకెట్ బియ్యం పిండి వాడినట్లయితే అందులో 2-3 స్పూన్స్ వాటర్ కలుపుకుంటూ మిక్స్ పెడితే అలా జారుడుగా వస్తుంది. ఇప్పుడు దీనిలోకి పచ్చి కొబ్బరి తురుము మరియు పచ్చి కొబ్బరి ముక్కలు, కొద్దిగా నెయ్యి వేసి కలుపుకొని మనం ప్రసాదంగా పెట్టుకుంటాం కదా, ఆ బౌల్లోకి ఈ చలిమిడిని తీసుకొని ఆ గిన్నె పైన కొద్దిగా సోంపు, ఒక 2-3 డ్రాప్స్ నెయ్యి కూడా వేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చలిమిడి రెడీ అయినట్టే. ఇప్పుడు మనం పానకం రెడీ చేసుకుందాం. ఈ పానకం రెడీ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని 1 కప్పు బెల్లం తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. లేదా బెల్లం కరిగిపోయే వరకు మనం స్పూన్తో కలుపుతూ ఉండాలి. ఆ బెల్లం కరిగాక ఆ బెల్లం పానకంలోకి ఇక్కడ నేను చూపించినట్టు కొన్ని యాలకులు, కొన్ని మిరియాలు, కొద్దిగా సోంపు తీసుకొని అది కొంచెం పౌడర్ లాగా చేసుకొని అందులో కలుపుకోవాలి. ఒకవేళ మనకు టెంపుల్ స్టైల్లో టేస్ట్ రావాలంటే కొద్దిగా పచ్చకర్పూరం వేసి కలుపుకోవాలి. మనకు తీర్థం టేస్ట్ వస్తుంది. అంతే అండి, పానకం రెడీ అయినట్టే. చూసారుగా ఎంత బాగుందో. ఇలా తయారు చేసిన పానకం, వడపప్పు, చలిమిడిని శ్రీరామునికి నివేదించే సమయంలో తులసి ఆకులు వేసి సమర్పిస్తే ఆ సీతారామయ్య, ఆ కోదండరాముడు ప్రసన్నుడై మన కోరికలు నెరవేరుస్తాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.